ఇలాంటి గరీబుల మీద కూడా పడ్డది. జరిగిన అన్యాయం రాష్ట్రం అంతా చూస్తుంది. జరిగిన అన్యాయం ఏంటి, ఏం చేసినావు నువ్వు తప్పు? నేను చేసిన తప్పు ఏమి లేదు సార్. నేను 4 సంవత్సరాల కూడా కేటీఆర్ స్థలాన్ని ఓటర్ పెట్టుకున్నాను సార్. అదే బతుకమ్మ గడగడ నడిపించుకుంటున్నాను సార్. నేను ఎవ్వరిని ఏమన్నా, నేను ఎవ్వరి దగ్గరికి పోలేదు. నా పని ఎందుకు చేసుకొని బతుకున్నాను సార్. నేను మబ్బుల 2:30కి లేస్తాను సార్. 2:30కి లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి ఛాయ్ అమ్ముకుంటాం సార్. మేము అమ్మే ఛాయ్ ఎంత సార్? 100 రూపాయలు కాదు, 500 కాదు, 6 రూపాయలకు ఒక ఛాయ్ అమ్ముతా సార్. నేను పుణ్యాలు 5 రూపాయలు ఇచ్చినా తీసుకుంటా. వాళ్ళు ఏమన్నా వాళ్ళ రేపటి నుంచి రాడు. మనం బతకాలి కాబట్టి ఎంత ఇస్తానో తీసుకున్నాం సార్. నేను ఎవరిని ఏమలేదు సార్. నేను ఎవరిని జోలికోలేదు. నా మీద ఏ కేసులు లేవు. నేను ఒక్కతో పంచాయతీ పెట్టుకోలేదు. ఆ సార్ పెద్ద సార్ అడా సార్, మన సిరిసిల్ల పెద్ద సార్ అడా. ఆ పెద్ద సార్ వచ్చి మన బతుకమ్మ కట్టచ్చి పోయేటప్పుడు మంచిగా ఏమంటా సార్. వచ్చినప్పుడు ఆ సార్ మనసులో ఏమనిపించింది, ఇటు మన ఓడలు దిగు చూసాకల్లా నీ బొమ్మగానే పడదా సార్. నీ బొమ్మగానే పడగా అనిపించిందేమో. మన స్టేషన్ దాకా వేయడో పోలేడు. ఇద్దరు అధికారులు పంపించి మున్సిపాలిటీకి ఇచ్చి నేను లేను సార్. నేను బాత్రూమ్ పోయినా. మా భార్య ఉన్నది. మా భార్య చెప్పినాడు, అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి, మీకు లైసెన్స్ ఎందుకని అడిగినాం సార్. మేము ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు. ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు. అక్కడ రోజు ఛాయ్ తాగడానికి వస్తారు కదా, వాళ్ళే అడిగారు ఎందుకు బంద్ చేయమంటారు, ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే ట్రేడ్ లైసెన్స్ కావాలని అన్నారు. ఎందుకు లైసెన్స్, వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమైనా చేస్తురా, లైసెన్స్ దేనికని అడిగారు. వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు, బంద్ చేయాలన్నారు. మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్లో కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్. అంటే అతికేసినాం, అతుక్కోలేదు. అతుక్కోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం. తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయినాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసి పోయినాక మళ్ళీ 2 రోజులు తీసుకున్నాం సార్ షాపు. ఎవరు కూడా రాలేరు, అది ఏం అడగలేరు మమ్మల్ని. మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు. అందులోనే ఆ సామాన్లు అన్నీ అందులోనే ఉన్నాయి, అట్లనే తీసుకొని వేరు. మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపుని తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి ఈయన పోయిండు సార్. పోయేసరికి ట్రాక్టర్లో పెట్టేసారు. పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు. షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్. మాకు తీసుకొని పోయారు. మన దొంగలు సార్. దొంగలనే వాడు అప్పుడు తాళం గీలమో వాడకూడదు. వీళ్ళు అట్లా కూడా వాళ్ళ కొట్టలేదు. మొత్తం ఎత్తుకొని పీకర్ ఏం లేకుండా అన్ని తీసుకొని వీడు 8వ తరగతి జరుగుతుంది సార్. వీడు 6వ తరగతి జరుగుతుంది సార్. మా ఓడ్చుకుంటుంది గీత ఒక పని చేద్దాం సార్. నేనేమన్నా మీకు ఆ రోజు కూడా ఫోన్లో చెప్పినా మళ్ళీ చెప్తాను సార్. ఇక మీరు రోడ్ల మీద అమ్మడద్దు, ఎందుకు అర్థం చెప్తాను. మీకు నేనేం చెప్పినామన్నా అంటే 5 లక్షలైనా సరే 10 లక్షలైనా సరే అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి డోక లేకుండా చేస్తా అని చెప్పిన గాంధీ కడ చూసినట్టు కదా. ఏడన ఒకటి మంచి చూడు సార్, మంచి చూడు. వారం 10 రోజుల లోపల చాలు చేద్దాం సార్. నువ్వు ఇలా నేను రోజు వెంబడబడుతున్నా, నేను రోజు వెంబడబడుతున్నా. చక్రపాణికి నీకెందుకు, నేనే ఇవ్వబడితే నేను పెట్టిస్తాను. మీరు ఏం చేయరంటే మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు, మంచి ఒక బందోబస్తుగా పెద్దగా పెట్టి చూద్దాము. అది దానిలోకి వెళ్ళి వచ్చే ఆదాయంతో మీ ఆమ్దాయంతో మీరు మంచిగా రెంట్ కూడా కట్టేటట్టు సవలత ఏర్పాటు చేద్దాం సార్. మీరు కరెక్ట్ గా చూసుకోండి. నా ఆలోచన ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మార్కెట్ కరెక్టర్ కానీ ఇప్పుడు వాళ్ళు పిల్లలు పెరుగుతారు. నెక్స్ట్ లెవెల్ పోతా పోవాలే సార్. మరి అందుకే మంచి చూడు సార్. పెట్టుబడి పెట్టి నేను పెట్టిస్తాను, నీకెచ్చిన బాధ. నువ్వు దాన్ని కూడా చూడు, మంచి చూడు, మంచిగా ఇంతజాం చేద్దాం. చేసినాక దాంతో నుంచి ఆమ్దంతో నువ్వు అన్ని నడిపించుకోవచ్చు సార్. నీకు ఎంత వస్తుంది ఇదివరకు నెలకు నాకు 15,000 దాకా నువ్వు కరెక్ట్ గా నడిపినావు అనుకో సార్. 30,000 40,000 దాకా సంపాదించవచ్చు కరెక్ట్ గా మంచిగా మనం చేసుకుంటాం సార్. అర్థమైంది. దానికి వెళ్ళి 14,000 10 13,000 రెంట్ పోయినా మళ్ళీ ఇంటికి 27,000 తీసుకొని పోవచ్చు. ఆ పని సరిగ్గా చూసుకో. ఇంతజాం మొత్తం నేను చేస్తా చేసి నేనే వచ్చి నీ బంక్ కట్టించుకోవాలి. అడ్వాన్స్ అంతా నేను పంపిస్తాను సార్. ఇక నువ్వు వారం రోజుల లోపల చాలు కావాలి. అదే కాకుండా ఇంక వేరే కాడ నీ ఇష్టం తమ్మి వేడబెట్టుకుంటావు. అదే ఇదే కాదు, నీకు ఏడంటే ఆడ పెట్టుకో. నీకు ఏడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి. ఎవడు నా మీద కోపంతో నీ మీద వాడదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.